వెల్కమ్ టు మై ఛానల్ శైలూస్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారనుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అదేవిధంగా మీకు కనుక వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు వీడియోని లైక్ కొట్టడం వల్ల ఏంటంటే అది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే నా వరకు మాత్రం చాలా స్పెషల్ వ్లాగ్ అనమాట. అంటే 2025లో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్స్ అనేవి మీకైతే ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏంటి 2025లో అన్నీ మొత్తం ఈ వీడియోలో అయితే ఉంటాయి అన్నమాట. షార్ట్ అండ్ స్వీట్ అండి. ఇది వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ద బెస్ట్ అన్నమాట. ఫస్ట్ న్యూ ఇయర్కి అంటే 2025 న్యూ ఇయర్ రోజు 31 అంటే 2024 31, 2025 ఫస్ట్ రెండు షిరిడీలోనే ఉన్నామన్నమాట. ఆఫ్టర్ 4 years తర్వాత అండి మేము షిరిడీకి అయితే వెళ్ళాము. అంటే కరోనాకి ముందు 2019లో వెళ్ళాము, మళ్ళీ తర్వాత కరోనా తర్వాత ఇప్పుడే అనమాట మళ్ళీ వెళ్ళడం. ఎందుకంటే మధ్యలో బెంగళూరులో ఉన్నాం కదా, ఆ బెంగళూరులో ఉన్నప్పుడు మాకు అసలు షిరిడీకి వెళ్ళే ఛాన్సే రాలేదు, ఇంకా వెళ్ళని కూడా వెళ్ళలేదు అనమాట. ఇక 2025 న్యూ ఇయర్ మాత్రము షిరిడీలోనే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇదిగోండి బాబా దర్శనంతో ఇయర్ మొత్తము మాకు సక్సెస్ఫుల్గా గడిచింది అన్నట్టయితే అనిపించింది అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానమాట. ఎందుకంటే నాకు ఇష్టమైన దేవుళ్ళు ఫస్ట్ బాబా ప్లేసే ఉంటుందన్నమాట. ఎందుకంటే అసలు నాకు పూజ దైవం గురించి తెలిసింది బాబా దగ్గర నుంచే అండి. అందుకోసమే నాకు ఇప్పటికీ కూడా నాకు ఏదైనా కష్టం వచ్చినా కూడా ఆ బాబానే చూసుకుంటారు అన్న నమ్మకం మాత్రం నేనైతే గట్టిగా నమ్ముతానన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది చూసారు కదా, యాదగిరి గుట్ట అండి. యాదగిరి గుట్టకు వెళ్ళామన్నమాట. నెక్స్ట్ యాదగిరి గుట్టకు సంక్రాంతి అప్పుడు మా అత్తయ్య వాళ్ళతోటి మా తోటి కోడలు వాళ్ళతోటి అందరం కలిసేసి సంక్రాంతి రోజే వెళ్ళామన్నమాట. ఇది కూడా మా చిన్న పాప 1 year తర్వాత తనకి వెంట్రుకలు తీయడం కోసం వెళ్ళామన్నమాట. మళ్ళీ తర్వాత ఇప్పుడే అండి వెళ్ళడము యాదగిరి గుట్టకు. ఆ రోజు కూడా అనుకోకుండానే వెళ్ళామన్నమాట. ఎందుకంటే అప్పుడు వేరేలాగా ఉండేది, ఇప్పుడు మొత్తం మారిపోయిన తర్వాత చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఆ రోజు కూడా మంచి ఫ్యామిలీ టైం అయితే స్పెండ్ చేసామండి. అత్తయ్య వాళ్ళు మా తోటి కోడలు మేము అందరం కలిసి చాలా బాగా టైం స్పెండ్ చేసాం అక్కడ. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనమాట. ముచ్చింతలు ఉంది కదా, ఇక్కడికైతే అడగంగా ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకొని వెళ్ళారనమాట. ఆ రోజు కూడా నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇక నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ హ్యాపీ మూమెంట్ ఏంటంటే మా చిన్న పాపని ఇదిగోండి సీతాదేవి లాగా రెడీ చేశాను. అది కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఎందుకంటే స్కూల్లో సెలబ్రేషన్స్కి రెడీ చేయమని అడిగారనమాట టీచర్స్. ఇంకా సర్లే అన్నట్టు రెడీ చేశాము. చాలా అంటే చాలా బాగుందండి మా చిన్న పాప. అప్పుడైతే అసలు నా దిష్టే తగులుతుందేమో అన్నట్టుగా అనిపించింది అనమాట. సీతాదేవి లాగా చాలా బాగా రెడీ అయింది. ఇంకొకటి ఏంటంటే ఇదిగోండి కొత్త వాషింగ్ మిషన్ అయితే కొనుక్కున్నాను అనమాట. శాంసంగ్ది 9 liters అండి. ఇది వచ్చేసి ఇది కూడా నాకు చాలా, ఎందుకంటే నాకు ఇంతకుముందు ఉన్నది ఏంటంటే 7 kgs అనమాట. ఆ 7 kgsది రీప్లేస్ చేసి ఇదైతే తీసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పిల్లలు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేశారు. తర్వాత ఇది వచ్చేసి ఏంటంటే ఇంకా వరంగల్ భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. ఎందుకంటే వరంగల్లో మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ తాతయ్య వాళ్ళు ఉంటారనమాట. ఇంకా వాళ్ళని చూడడానికి అయితే వెళ్ళినప్పుడు ఇంకా వరంగల్ భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏం చూపిస్తున్నానో తెలుసా, ఇది వచ్చేసి ఏంటంటే మండి అండి. ఇది సమ్మర్లో అనమాట. సమ్మర్లో హాలిడేస్ ఇచ్చారు. హాలిడేస్ ఇచ్చినప్పుడు మా చిన్న పాప ఏమో మా అత్తయ్య వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిందనమాట. ఇంకా మా పెద్దది ఒక్కతే ఇంట్లో ఉంది. తనకి చాలా బోర్ అనిపిస్తూ ఉంటే ఇక ఒక వీకెండ్కి అయితే మా హస్బెండ్ అయితే బయటికి అయితే తీసుకెళ్లారనమాట. మా ముగ్గురమే వెళ్ళాము. ఇక వెళ్ళినప్పుడు తను అడిగిందనమాట, డాడీ మండికి వెళ్దాము అని. అసలు ఎప్పుడు షార్ట్లలో చూడడమే తప్ప రియల్గా చూసి ఎక్స్పీరియన్స్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఆ రోజు కూడా ఇంకా మా పెద్ద పాప చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అది హ్యాపీగా ఫీల్ అయ్యాము అంటే ఇంకా మేము కూడా ఆటోమేటిక్గా హ్యాపీగా ఫీల్ అయినట్టే కదా. ఇంకా ఏంటంటే నా కళ అండి నిజంగా ఇది మాత్రము. ఇదేంటో తెలుసా, మా చిన్న పాపను లాస్ట్ ఇయర్ కూచిపూడి డ్యాన్స్లో అయితే జాయిన్ చేశామన్నమాట. తను డ్యాన్స్ నేర్చుకోవడము ఇక్కడ గజ్జ పూజ అయితే జరుగుతుందన్నమాట. ఈ గజ్జ పూజ జరిగిన రోజు అసలు నా సంతోషానికి అసలు అవధులు కూడా లేవండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మేము ఉండే ఏరియాలో గణపతిని పెడతారనమాట. గణపతిని పెట్టిన చోట ఇదిగోండి తన ఫస్ట్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా జరిగింది. ఆ రోజు అయితే అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఇంకొకటి ఏంటంటే ఇదైతే అసలు ఇంకా చెప్పడానికి వీల్లేదనమాట. అసలు నేనైతే మా పెద్ద పాపని దుర్గా
దుర్గాదేవిలాగా రెడీ చేశానమాట. ఎందుకంటే ఇది స్కూల్లో సెలబ్రేషన్స్కి పాపను దుర్గాదేవిలాగా రెడీ చేయమని చెప్పారనమాట. ఇంకా నేను మా చిన్న పాప హెల్ప్ తోటైతే మా పెద్ద పాపనైతే దుర్గామాతలాగా రెడీ చేశామన్నమాట స్కూల్లో సెలబ్రేషన్స్కి. అసలు ఇలా రెడీ చేసేటప్పుడైతే నాకైతే టీయర్స్ వచ్చాయండి. నిజంగా అమ్మవారు మా ఇంటికి వచ్చారేమో అన్నంత తృప్తి అనిపించింది అనమాట. చాలా బాగా కుదిరిందనమాట. చూసారు కదా, అసలు ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. దిస్ ఈజ్ ద బెస్ట్ మూమెంట్ అండి. ఇంకొక బెస్ట్ మూమెంట్ ఏంటంటే, ఇదైతే అసలు ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం అనమాట మేము సోఫాస్ చేంజ్ చేయాలని. ఇంతకుముందు ఏంటంటే మాకుండే నార్మల్ సోఫాసే ఉండే అనమాట. అవి ఎప్పుడో 11 ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా వాటిని రీప్లేస్ చేయాలనుకున్నాంలే, కానీ దానికైతే టైం రాలేదండి. దేనికైనా ఒక టైం రావాలి అంటారు కదా. ఇంకా అందుకోసమే దసరా రోజే అనమాట ఈ సోఫాస్ అయితే బుక్ చేసామన్నమాట. రెక్లైనర్స్ అండి, 3+2 అనమాట. ఇది కూడా ఏమి ఊరికే రాలేదండి, ఈఎంఐ ద్వారా కట్టుకుంటూ తీసుకున్నామన్నమాట. ఆ రోజు కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి. మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే టూర్స్. ఇదేంటంటే జోగులాంబ అండి, జోగులాంబ ఉంటుంది కదా శక్తిపీఠము. అసలు ఈ శక్తిపీఠంకి కూడా అసలు ఎప్పటి నుంచో 2 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో అనుకున్నాం అనమాట ఆలంపూర్ జోగులాంబ శక్తిపీఠంకి చూడాలని. కానీ మనం వెళ్ళాలి అనుకుంటే కుదరదనమాట. ఆ అమ్మ దగ్గర నుంచి మాకు పిలుపు అయితే ఎప్పుడు నవంబర్లో వెళ్ళామండి. అప్పుడు వచ్చినప్పుడు వెళ్ళాము, అక్కడ త్రిశతి పూజ చేయించుకున్నాము, కుంకుమ పూజ. చాలా బ్లెస్సింగ్ అనిపించింది అనమాట. మంచి పాజిటివ్ వైబ్ కూడా అనిపించింది అక్కడికి వెళ్ళినందుకు. ఇంకొకటి ఏంటంటే ఇదిగోండి రాఘవేంద్ర స్వామి మఠం అనమాట. ఇది కూడా అసలు ప్లాన్లో లేదు, కానీ వెళ్ళాము. చాలా హ్యాపీగా అనిపించిందండి నిజంగా. ఇంకొకటి ఏంటంటే ఇది నా రాముడు పిలిచిన క్షేత్రానికైతే నేనైతే వెళ్ళానమాట. ఎక్కడికో తెలుసా, ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయం అనమాట. మేము తిరుపతికి వెళ్ళేటప్పుడు అక్కడ మధ్యలో దారిలోనే ఉందన్నమాట. ఇంకా దారిలో ఉంటే ఆగుతామో చెప్పండి. వెంటనే కారు ఆఫ్ చేసేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళేసి మంచిగా స్వామివారిని దర్శనం చేయించుకొని వెళ్ళాము. ఇంకొకటి ఏంటంటే నీకు ఎవ్రీ ఇయర్ ఈ తిరుపతి అయితే ఉంటుందన్నమాట. మా షెడ్యూల్లో ప్రతి ఇయర్ కంపల్సరీ తిరుపతి అయితే వెళ్ళాల్సిందే. ఇంకా తిరుపతికి వెళ్ళాము. తిరుపతిలో కూడా మంచిగా కళ్యాణం చేయించుకున్నాము. చాలా బాగా జరిగింది దర్శనం కూడా. ఇది వచ్చేసి ఏంటంటే ద బెస్ట్ మూమెంట్ ఏంటో తెలుసా, ఇది కార్తీక పౌర్ణమి రోజు జ్వాలా తోరడం అండి. అసలు ఇంతవరకు ఆ జ్వాలా తోరడము అది దాటి వెళ్ళడం అయితే మాకైతే తెలియదు. నేనైతే ఫస్ట్ టైము ఎక్స్పీరియన్స్ చేశానన్నమాట. చాలా మంచిగా అనిపించింది. అట్టు మా హస్బెండ్ కూడా పల్లెకి కూడా మోసారనమాట. ఆయన వెళ్ళడంతో ఆ రోజైతే చాలా బ్లెస్డ్ డే అండి. ఎందుకంటే మార్నింగ్ శివుడికి అభిషేకం జరిగింది, ఆఫ్టర్నూన్ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నాము, ఇంక ఈవినింగ్ ఏమో జ్వాలా తోరడం అయితే చాలా బాగా జరిగింది. ఇంకొక ద బెస్ట్ మూమెంట్ ఏంటో తెలుసా, ఇది ఏంటంటే నేను మా పెద్ద పాప ఇద్దరమే అసలు లైఫ్లో ఫస్ట్ టైం అనమాట. మా హస్బెండ్ లేకుండా, మా చిన్న పాప లేకుండా మేమిద్దరమే ఒక మాల్కి వెళ్ళి టైం స్పెండ్ చేయడం అనమాట. ఇది ఇన్నార్బిట్ మాల్కి అయితే వెళ్ళేసి ఒక 1 డే మొత్తము టైం అయితే స్పెండ్ చేసామన్నమాట. లంచ్ చేసాము, తనకి ఏమేం కావాలో అవన్నీ కొనుక్కుందనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మంచి టైం అయితే స్పెండ్ చేసామన్నట్టు అనిపించింది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఏంటంటే మా చిన్న పాపకు రీసెంట్గా యాక్టింగ్ ఛాన్స్ అయితే వచ్చిందనమాట. దానికి ఏంటంటే తన్ని రుద్రమదేవి క్యారెక్టర్ అనమాట. ఇంకా క్యారెక్టర్కి అయితే రెడీ చేయడము, ఆమె స్టేజ్ పర్ఫార్మెన్స్, ఫస్ట్ యాక్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయడము, ఇది కూడా చాలా లక్కీ అనిపించింది అనమాట. అది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా దాంతోపాటు మేము కూడా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. అసలు అంతే కదా, ఇవన్నీ చిన్నవి అన్నేసి వీడియోస్ తీసుకొని ఇలా వీడియో ద్వారా మీకు తెలియజేయడంతో ఏంటంటే అసలు వాటన్నిటిని చూసుకుంటూ నెక్స్ట్ వాళ్ళ పిల్లలు కూడా మురిసిపోతూ ఉంటారు. ఇంకా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే వాళ్ళని చూసి మనకు కూడా హ్యాపీగానే ఫీల్ అవుతూ ఉంటాయి కదా. అసలు ఇప్పుడు కూడా నేను వీడియో యాడ్ చేస్తూ ఎడిట్ చేస్తూ ఉంటే నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో అండి నిజంగా. అలాంటిది ఇంకా నా పిల్లలు పెద్దగా అయిపోయిన తర్వాత వాళ్ళు ఈ వీడియోస్ చూసారనుకోండి, వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో కదా. నిజంగా 2025లో చాలా అంటే చాలా మంచి మూమెంట్స్ ఉన్నాయి. మంచి మూమెంట్స్ కంటే మేము సఫర్ అయిన మూమెంట్స్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే అసలు వినకూడని వార్తలు అయితే ఈ 2025లో అసలు నా లైఫ్లో ఇంత త్వరగా వస్తాయా అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి. అవేంటి ఎప్పుడు బాధనే చెప్పడం కాదు, సంతోషం కూడా చెప్పాలి కదా అన్నట్టు ఈ వీడియోలో ద్వారా అయితే మీకైతే నా వరకు నాకు చాలా హ్యాపీ ఇచ్చిన మూమెంట్స్ మాత్రం మీతో అయితే షేర్ చేసుకున్నానమాట. నెక్స్ట్ వీడియోలో నేను సఫర్ అయిన ప్రాబ్లమ్స్ ఏంటి, నాకు వచ్చి దేనివల్ల నేను సఫర్ అయ్యాను ఈ 2025లో అనేది కూడా మీకైతే ఒక వీడియో అయితే చేసి పెడతాను ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకా
ఇదేనండి ఇప్పటి వరకు మాత్రం నా వరకు హ్యాపీగా ఏవైనాయో అవి మాత్రమే ఈ వీడియో ద్వారా మీకైతే తెలియజేశానన్నమాట. ఇంకా పిల్లలతో గడిపే ప్రతి క్షణము, ఇంకా పిల్లల బర్త్డేలు, మా హస్బెండ్ బర్త్డే, నా బర్త్డే, మా మ్యారేజ్ డే, ఇవన్నీ ఎవ్రీ ఇయర్ ఉంటే ద బెస్ట్ మూమెంట్సే అన్నమాట. ఓకేనా, ఇంతేనండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకేనా, బాయ్, టేక్ కేర్.